హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఎక్కడున్నా అంటే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాను. అండ్ ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి ఎవరనుకుంటున్నారు తెలుసా? వేద పండితుడు బ్రహ్మశ్రీ వేణుమాధవ్ శర్మ గారితో నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. అండ్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటిది, అండ్ ఈ శర్మ గారు ఎప్పటించెల్లి ఉన్నారు, అండ్ ఇప్పుడు రాబోయే బోనాలకు ఏ ప్రత్యేకతలు చేయబోతున్నారు, ఏ మార్పులు చేయబోతున్నారు, అండ్ ఎలా ఉండబోతుంది తన మాటలు తెలుసుకొని ప్రయత్నిద్దాం రండి. నమస్తే స్వామి. శుభాం చెప్పండి. ఎలా ఉంటారు? బాగున్నారు. ఆనందంగా అమ్మవారి ఆశీర్వాదంతో ఎల్లవేళలా ఉజ్జయిని మహాకాళి అందరికీ అండగా ఉండి కాకేటటువంటి జగన్మాత ఉండగా అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతోటి ఉంటారనేది నా ఉద్దేశం. ఓకే స్వామి, అసలు ఈ సికింద్రాబాద్ అనేది ఈ అమ్మవారిది ప్రతిష్టత ఎప్పుడు జరిగింది, దీని ఇంపార్టెన్స్ ఏంటిది? 1813 సంవత్సరంలో ఈ ప్రాంతాన్నంతా కూడా డోలీ గేలర్లు ఆశ్రయించి ఉంటూ ఇక్కడ కాలం వెలగొచ్చుతుండేవారు. అటువంటి సమయంలో ఇక్కడ ప్లేగు, మసూచి ఆదిగా విశేషమైనటువంటి వ్యాధులు విపరీతంగా కొరగలుతూ ఉండేవి. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ డోలీ గేలర్లందరూ జాతి మత కులగేదం లేకుండా అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించి, అమ్మ జగన్మాత మహాకాళి, నువ్వు గాని మమ్మల్ని అందరినీ రక్షించి ఆది వ్యాధుల నుండి దూరం అయ్యేటట్టుగా చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే మేమందరూ ఉజ్జయిని నుంచి జాతర జరుపుకుంటాం తల్లి అని వేడుకోగా అందరి యొక్క కోరికను మన్నించి అమ్మవారు ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి వ్యాధులు ప్రగలకుండా అమ్మవారు వాళ్ళందరినీ ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రీష్మం ప్రవేశించిన తదుపరి పడేటువంటి వానల వల్ల కష్టపడేటువంటి వారందరినీ అమ్మవారు కాపాడుతూ ఉండడం, అదేవిధంగా కన్న తల్లి వల్ల అందరినీ దగ్గర తీసుకోవడం ఈ విశేషమైనటువంటి క్రియ 1813 సంవత్సరం నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠితమైనటువంటి ఈ మహాకాళి అమ్మవారు అందరినీ అలరిస్తూనే ఉన్నది. మీరు ఈ పూజా కార్యక్రమాలు ఈ గుడికి ఎప్పటించెల్లి తీసుకుంటున్నారు స్వామి? యాక్చువల్గా మా తాతగారు ఇక్కడ జగదంబ రక్షణ పరిషత్ అని ఉండేది. దానికి తాతగారు చీఫ్ అడ్వైజర్గా ఉండేవారు. వారు శ్రీ విద్యోపాసకులు, సంస్కృత పండితులు. అలా కాకుండా ఓగంటి గారు, అలాగే విశ్వనాథం గారు అని ఇంకొక పూజారి గారు, చిగురుకాటి విశ్వనాథం గారు, ఓగులేటి గారు, వీళ్ళందరూ ఇక్కడ ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈ దేవి ఆలయంలో విశేషంగా ఆభరణార్చనలు, కాళీ పూజలు చేస్తుండేవారు. అయితే తాతగారు కర్మకదించిన తదనంతరం ఈ యొక్క శ్రీ ఉపాసనలో ఎవరు లేకపోవడం, జగద్గురువులు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విజయ నృసింహభారతి స్వామివారు నాకు గురువులు. నన్ను 3వ సంవత్సరం చూడడం, మా తల్లిదండ్రులని ఆశీర్వదించి పిల్లవాడిని మా పీఠానికి ఇచ్చేయండి అని అడగడం, అయితే సన్యాసానికి ఇవ్వం కానివ్వండి ఈ సేవ చేయడానికి ఇస్తామని మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం, అదేవిధంగా 3వ సంవత్సరం నుంచి నాకు దేవి ఉపాసన మొదలుపెట్టి విశేషమైనటువంటి ఆజ్ఞాయమందారంలో ఉన్నటువంటి మంత్రాలన్నింటినీ ఉపదేశం చేసి నాకు వివాహానంతరం పూర్ణదీక్ష, నామకరణం ఇత్యాది క్రియలన్నిటినీ పూర్తి చేసి జగద్గురువులు నన్ను ఆశీర్వదించారు. అదే సమయంలో వారి యొక్క అనుగ్రహంతో ఈ ఆలయంలో నేను అప్లికేషన్ పెట్టుకోవడం, తాతగారు ఇందులో పనిచేశారు కాబట్టి నేను కూడా ఇందులోనే చెయ్యాలి అనేటువంటి కోరికతో నేను డిపార్ట్మెంట్లో అప్లికేషన్ పెట్టుకోవడం, నాకు ఆలయంలో ఉద్యోగం రావడం, 30 సంవత్సరాలుగా ఒక ఉద్యోగిగా ఉంటున్నప్పటికీ దగ్గర 45 సంవత్సరాలుగా ఈ ఆలయంలో కార్యక్రమాలను చేస్తూనే ఉంటూ ఇప్పుడు శ్రీ విద్యా పండితుడిగా పూర్తి ఆలయంలో జరిగేటువంటి కార్యనిర్వహణ కార్యక్రమాలన్నీ, అమ్మవారికి సంబంధించినటువంటి పూజలన్నీ నేనే చూసుకుంటూ అందరి ఆదరణతో బ్రాహ్మణులందరూ నన్ను అభిమానించి నా చేతితోటే చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆకాంక్ష కలిగి నాతోటే చేయిస్తూ ఉంటారు. ఇంచుమించుగా కార్యక్రమాలన్నీ నేనే చేస్తుంటాను. అలాగే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆషాఢ జాతర
15 రోజులు 16 రోజులు కూడా అన్ని ముఖ్యమైనటువంటి క్రియలన్నీ నేనే నిర్వర్తించి దగ్గరుండి పూర్తి చేస్తూ ఉంటాను. ఇక్కడ మనకు సికింద్రాబాద్ బోనాలు ఎప్పుడు ఫేమస్ అయినాయి సార్? ఎప్పుడు జనాలకు బాగా విపరీతంగా తెలిసింది? అస్సలు గోనాలు అనేటువంటి కార్యక్రమం మొదలైందే ఈ ఆలయంలో. దాన్ని కక్కకి కట్టి నానా రకాలుగా భ్రష్టు కట్టించి ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దాన్ని మలుపుచుకుంటున్నారు. యాక్చువల్గా 1813వ సంవత్సరంలో ఎప్పుడైతే అమ్మవారిని తీసుకొచ్చి స్థాపన చేశారో ఆనాడే ఇక్కడ ఒక నిర్ణయం జరిగింది. ఏమిటి అంటే అమ్మవారిని ఆషాఢం వస్తూనే మొదటి ఆదివారం రోజున అత్తగారింటి నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసి ఘట స్వరూపంలో స్థాపన చేసి అమ్మవారిని ఈ ఎల్లలో ఉన్నటువంటి సికింద్రాబాదు గ్రామం అంతా తిక్కడం, 15 రోజులు అమ్మవారు ఇంటింటికి వెళ్ళి ముత్తైదువుల చేత పసుపు కుంకుమలు కట్టించుకొని, గాజులు కట్టించుకొని, చీరసారెలు కట్టించుకొని, శాఖలు పూయించుకొని, అదేవిధంగా బోనం అంటే భోజనం. ఆ భోజనం మన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఏం చేస్తాం? తియ్యటి వంటల్ని వండి ఆడపిల్లకి పెడతాం. అదే గోనం అయింది ఈ రోజున. ఆ గోనంలో కాయసం వండి కట్టి కైన కుండలో చక్కటి చల్లటి పదార్థం మజ్జిగ కానీ, లేకపోతే ఇష్టమైన వాళ్ళు కళ్ళు కానీ పోసి దానిపైన వేకమండలు కట్టి దానిపైన గండదీపం పెట్టి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకుంటూ ఉంటారు. ఇంత ఆనందదాయకమైనటువంటి ఆడగిళ్ళని అలరించేటువంటి క్రియ తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదట మొదలైంది ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో, ఈ భాగ్యనగరంలో, సికింద్రాబాద్ పట్టణంలోనే. ఇక్కడ చూస్తే కనుక చాలా ఏ దేవాలయాలు ఉన్నాయి? అమ్మవారితో పాటు ఇంకా ఏ దేవుళ్ళు ఉన్నారు? ముఖ్యంగా ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి 1813వ సంవత్సరంలో అమ్మవారిని మహాకాళిగా ప్రతిష్ఠింప చేయడం. కొంతకాలం తర్వాత ఇక్కడ ఈ జాతరలో రంగం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ రంగం అనేటువంటి కార్యక్రమంలో జోగిని స్త్రీ కచ్చికుండకైన నిలబడి జరగబోయేటువంటి సంవత్సరం యొక్క ఫ్యూచర్ని తెలియజేస్తూ, జాగ్రత్తలు తెలియజేస్తూ ఉంటుంది. ఆ విధంగా అమ్మవారు ఆవహించిన తర్వాత అమ్మవారు జోగిని స్వరూపంలో ఉన్నటువంటి మహాకాళి అమ్మవారు నేను పక్కన ఉన్నటువంటి గాగిలో మాణిక్యాలమ్మవారిగా చాలా కాలంగా ఉన్నాను, నన్ను తీసి ప్రతిష్ఠ చేయండి అని చెప్పడం వల్ల మహాకాళి అమ్మవారికి కుడివైపున మాణిక్యాలమ్మవారిని స్థాపన చేశాడు. అదేవిధంగా అమ్మవారి యొక్క ఈ ఆలయంలో వీరభద్రుడు, శివుడు, కుమారస్వామి, గణపతి, శివస్వరూపంలో ఉన్నటువంటి మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నారు. అయితే వీరభద్రుణ్ణి ఈ ప్రాంతంలో ఉండేటువంటి కోమట్లందరూ కూడా వీరభద్ర పళ్ళెం అనేటువంటి ఒక క్రియ చేసి వివాహ సమయాల్లో పూజించడం. అదేవిధంగా జగద్గురువులు 50 సంవత్సరాల క్రిందట పుష్పగిరి పీఠాధిపతులు ఇక్కడ పునఃప్రతిష్ఠ చేశారు చెన్నారెడ్డి గారి పీరియడ్లో. ఆ సమయంలో ఇక్కడ మహాకాళేశ్వరుడు కానీ ఉండాలి, అది ఉంటే శ్రేయోదాయకం కాబట్టి ప్రతిష్ఠ చేయండి అన్న మాట మేరకి ఆ రోజున ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అశోక్ గారు శ్రమ తీసుకొని ఆ మహాకాళేశ్వర స్వరూపాన్ని, నందిని, భృంగిని, కాత్యాయని దేవి స్వరూపమైనటువంటి మహాకాళి అమ్మవారిని అమ్మవారికి కుడి భాగంలో ప్రతిష్ఠింప చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కాళేశ్వర కాళీ స్వరూపమైనటువంటి మహాకాళి ఆలయంలో అద్దాల మండపం ఒకటి తయారు చేయించి ఆలయంలో నిత్యము ఉత్సవం జరిపించడానికి వీలుగా అద్దాల మండపం కట్టి అందులో ఉత్సవమూర్తిని రాత్రి వేళల్లో తీసుకొచ్చి శయనోత్సవం చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి చాలా విశేషమైనటువంటి క్రియ. ఈ బోనాలు ఫస్ట్ శాతం మనకు జోగినీలే తీసుకొస్తారు. దీనికి ఎందుకు స్వామి జోగినీలు తీసుకురావడానికి రీజన్ ఏంటి? చాలా అద్భుతమైనటువంటి క్రియ ఇది. జోగిని పుట్టిన తర్వాత 12 సంవత్సరాలు జోగినికి వేరే వాళ్ళ యొక్క స్పర్శ అనేది తెలియకుండా అమ్మవారి స్వరూపంగానే పెంచి
కత్తికి గాషింగం కట్టి కళ్యాణం చేసి దేవతకి ఇచ్చేసిన విధంగా భావన చేసి ఈశ్వరుడు వివాహం చేసుకున్నటువంటి భావన చేసి ఆ ఎవరైతే జోగిని స్త్రీ ఉంటుందో ఆమెను కూడా అమ్మవారితో సమానంగా భావన చేసి ఈ దేవతా సంబంధమైనటువంటి క్రియలు అమ్మవారి ఆలయంలో ఈ ఉత్సవ సమయాల్లో ఆమెకి అమ్మవారు ఆవహించి అక్కడ సత్యం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని జోగిని వ్యవస్థ అనేది ఆలయానికి సంబంధించి మొదలైనటువంటి క్రియ. అయితే 1813 నుంచి రంగం అనేటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా జోగినికి ప్రాధాన్యత ఇచ్చి అమ్మవారికి కరివార దేవత అయినటువంటి రాజమాతంగి ముందర అమ్మవారు ఆవహించి క్రియలన్నీ తెలియజేయడం, అదేవిధంగా ముఖ్యంగా బోనాలని ఎత్తుకున్న సమయంలో ఆమెకి ఆ చక్కటి అమ్మవారి స్వరూపాన్ని ఆవహింపచేసి మేళతాళాలతో వారి ఇంటి నుంచి తీసుకొచ్చి అమ్మవారి ఈ ప్రాంగణంలో బోనాలు సమర్పించుకోవడం జరుగుతూ ఉంటుంది.